హాయ్ అండి. ఇవాళ వీడియోలో విలేజ్ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఫిష్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందులో 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 2 రెబ్బలు కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు మధ్యలో చీరుకుని వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ఇందులో వేసుకుని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలను కూడా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలండి. ముందుగా చేప ముక్కలు ఇందులో వేసిన తర్వాత ఆ చింతపండులోంచి రసం తీయాలండి. రసం తీసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కొద్దిగా ఫ్రై అయిన చేపల్లో వేసి గట్టి పెట్టి తిప్పుకోకూడదండి. జస్ట్ దబరాని కుదుపుతూ కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు కదా. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేయాలండి, గ్రేవీ థిక్గా అనిపిస్తేనే. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ అవ్వాలండి. ఉప్పు కారం అయ్యే సరిపోయిందో లేదో ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి. తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుపు అయ్యే సరిపోయిందో లేదో చూసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 స్పూన్ మెంతులు వేసి పేస్ట్ ఆడుకోవాలండి. ఈ పేస్ట్ని ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. ఇదే సీక్రెట్ మసాలా అండి ఫిష్ కర్రీకి. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ మసాలా వేసిన 5 మినిట్స్ కుక్ అవనిచ్చి కొత్తిమీర వేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసిన 5 మినిట్స్కి కూర దగ్గర పడుతుంది అనిపించుకుని గ్యాస్ కట్టేసుకోవాలండి. చేపల కూర వేడిగా కాకుండా చల్లారితేనే టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గరిటె పెట్టి మాత్రం తిప్పకూడదండి, కూర వండేటప్పుడు ముక్క విరిగిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.